రాజుగారితో బదులుకున్నావు ఏం సంగతో నువ్వు పెట్టినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తా అది బదులుకున్నట్టు మరి ఆ పాట వెనక తినాలి ఆలయంగా కథ ఉన్నది చెప్పండి ఓపుకుందా మీకు వెనకట రాజుల కాలంలో ఇప్పుడంటే హోటళ్ళు లాడ్జింగ్లు అన్ని ఉండే అప్పుడు లేవు కదా పూటకూళ్ళ ఇంగ్లోళ్ళు అని ఉండేది బాటల మీద అంటే ఆ పూట కూడు పెట్టేటోళ్ళు అని బాడసారి పాపం పోయేవాళ్ళు ప్రయాణికులు వాళ్ళ ఇంటికి పోయి అమ్మ నాకు అన్నం పెట్టాలంటే మంచిదంటే డబ్బులు ఇస్తే ఈయన నదికో వాడుకో పోయి స్నానం చేసి వచ్చే వరకు వాళ్ళ వంట వండి పెట్టేది వీళ్ళు తినిపోయేది ప్రయాణం ముందుకు సాగింది ఒక దగ్గర ఒక జంట చాలా బద్మాసు ఉంటారు వాళ్ళు పైసలు తీసుకుంటారని అన్నం పెట్టరు ఇది పోయి పోయి రాజుగారు తెలుస్తుంది ఆంధ్రలో వాళ్ళు నిజంగా వాళ్ళకి ఆంధ్రలోకి సిగ్గు కూర్చుంటే బండ కట్టుకొని దుంకాలి బాగా తిక్కాడుకుంటామని ఉంటారా నాకు అర్థం కాదు ఇచ్చేతలని బతికినప్పుడు ఏంటి అంటే అంటే మళ్ళీ మమ్మల్ని ఇచ్చేతలంటే మా కేసీఆర్ నాకు తెలియదు దుమారం పెట్టారు నేను అనేది ప్రజలు చెప్పే మాట నేను చెప్తున్నా అంతే అయితే రాజకీయానికి షికాయత్ వస్తుంది షికాయత్ వస్తే అప్పుడు ఏం చేద్దామని మంత్రులు రాడంట కూర్చోండి నేను కంట్రోల్ చేయాలంటే తెలంగాణ రావడానికి అయితే బరాబర్ చేస్తున్నా వరకు పంపాలని పంపుతాడు పంపేకి నేను పోతాడు పోయి వాళ్ళకి డబ్బులు ఇస్తాడు అమ్మ నాకు అన్నం పెట్టాలంటే నేను నదికి పోయి స్నానం చేసేస్తానంటే మంచిది సార్ పోయామంటే ఈయన బయటకు వచ్చి పక్క ఉంటాడు ఏం మాట్లాడుకుంటారు ఇందాం దాక్కో ఉంటాడు అన్నమాట ఈయన దగ్గర బామ్మడు పెద్దోడు ఉన్నట్టున్నాడు హుషారున్నాడు బాగా జనం నువ్వు బాగా కొట్టేట్టు చేయి నేను బాగా వేసినట్టు చేస్తా అని పదులుకుంటారు వాడు సరే ఇంట్లో బిర్యానీ ఎక్కున్నాడు అనుకో చక్కగా పోతాడు నదికి పోయి స్నానం చేస్తాడు ఆ ఇంటికి వాపసు వస్తాడు ఆ పూటకుళ్ళ ఇంటికి ఇక వచ్చే వరకల్లా ఇల్లంతా రణరంగం గిన్నెలు ఎత్తేసుడు బిందెలు ఎత్తేసుడు ఓ అని అరసుడు సావముండ సావని కొట్టేట్టు చేసుడు పేద లొల్లి లొల్లి పెద్ద గందరగోళం అవుతుంది ఇక వాళ్ళకి నెక్స్ట్ అట్టి నేను మాట్లాడతాడు ఇక మీరే పక్క చెప్తాను భార్య భర్త నాకేమన్నా బెదర్ చేయవా నేను పోతానది అని వాళ్ళకి ఇన్వెస్ట్ అని ఆయనతో పోయినట్టు చేసి పోరు ఆ పీట కింద దాక్కుంటాడు వాళ్ళకి 10 నిమిషాలు అయిన తర్వాత పోయిందని పూర్తిగా కన్ఫర్మ్ చేసుకొని ఇక పోయిందని వచ్చి నేను చెప్పలే నేను బాగా కొట్టుకున్నట్టు చేయమని వేయాల నేను బాగాలే నేను అట్లా అన్నదని ఏమైంది నేను వేసిందని ఏమైంది నేను పోకుండా ఉన్నదని ఏమైందని మీకు పెరిగిపోతాను లేచి వాళ్ళకి తిట్టి వంట వండించుకొని తిని వాళ్ళని బట్టలను పిలిపించి రాజు దగ్గర తీసుకొచ్చి శిక్ష ఇస్తారు అంటే ఈ విధంగా దేన్ని ఏ విధంగా చూడాలో చూడకుండా చేస్తే ఎక్కడో ఒక దొరుకుతారు ప్రజలకు మోసం అనేది దగ అనేది ఉండేది కాదు ఈ రకంగా ఇవాళ ఇంత ఉద్యమం జరుగుతుంది దీనికి ముగింపే నేను మీతో చేసే ప్రార్థన ఒకటే మీ బిడ్డగా ఒక్క విషయం మనం మెదడు మీద 24 గంటలు ఉండాలి నేను ఇప్పుడు అదే భయపడుతుంటా కూడా డబ్బులు ఇయ్యాల మనం తెలంగాణ సాధించుకోకపోతే ఉంచుతారా వీళ్ళు మనం ఖాతాల్లో కానీ వస్తారు కట్టు బానిసలాగా బతక అందువల్ల ఉద్యమాన్ని ప్రారంభించడం పులి మీద ఎక్కినాం స్వారీ చేస్తున్నాం దిగితే పులి మింగేస్తారు స్వారీ సాగుతూనే ఉండాలి మనకిప్పుడు ఉన్నది ప్రత్యామ్నాయం తెలంగాణ సాధన మాత్రమే ఇంకేం మార్గం లేదు 6 మూడైనా సరే ఏది ఏమై ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం సాధించడమే మన ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం ఎంతవరకైనా పోదాం ఎటువంటి యుద్ధానికైనా సిద్ధపడదాం కానీ తెలంగాణ సాధించకుండా ఎట్టి పరిస్థితులలో మనం ఊరుకుంటే మటుకు బానిస బతకాల్సి వస్తుంది ఇది ఎప్పుడు 24 గంటలు మన అందరం కూడా దయచేసి మైండ్ మీద పెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను మిత్రులు రఘు గారు చెప్పినట్టుగా డెఫినెట్ గా ఈ ప్రాంతంలో ఎందుకంటే ఇది తెలంగాణ ప్రైడ్ కాబట్టి 1912లోనే ఇక్కడ హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ దాని స్మారక చిహ్నాన్ని చాలా పెద్ద ఎత్తున తెలంగాణ గర్వపడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిర్మించుకున్నామని మనం చేస్తా ఉన్నాం నేను మీకు చేసేది 2 విజ్ఞప్తులు కావాలంటే పట్టణానికి బంద్ పెట్టుకునే కరెంట్ రైళ్లకు సప్లై చేసే కరెంట్ బంద్ పెట్టుకుని కేంద్రానికి చురుకుదలుగుతుంది రైతులకు మాత్రం నీళ్లు ఖరాబ్ బంద్ చేస్తుంది రైతులు వాళ్ళ బతుకులు పాడు చేసుకోవద్దు మనం అట్లే గ్రామీణ ప్రాంతంలో మంచినీటి సరఫరా
ఈ రెండింటిని కాపాడుకుంటూ మిగతా మీరు ఏం చేసినా బారాకులు మాపైతే ముందు పోదాం. ఎవరు ఏం చేయాలి? మనం ఉద్యమంలో యావత్తు తెలంగాణ ఉన్నాయా రహదారులు దిగ్బంధం చేద్దామంటే నిన్న రాజేందర్ గారు రామ్ గారి నాయకత్వంలో ఆదిలాబాద్ లో, హరీష్ గారి నాయకత్వంలో జహీరాబాద్ మెదక్ జిల్లాలో సీమ కూడా చిట్టుకుమంది. అక్కడ మోటార్ ఇక్కడ రాలే, ఇక్కడ మోటార్ అక్కడ పోలే. 6 గంటలకు పోలీసులకి సౌలభ్యం వస్తే కూడా ప్రజలు గయ్యం లేసి నిబంధన చేయాలనేమని. అంటే మొత్తం తెలంగాణ సమాజమే ఈరోజు సమ్మెలో ఉంది. అందుకే కోదండరామ్ గారు వారు ఆలోచన చేసే దీనికి సకల జనుల సమ్మె అని పేరు పెట్టారు. మీరు ఒక్కరు లేరు, విద్యుత్ ఉద్యోగి యావత్ ఉద్యోగులు ఉన్నారు. మీ వెంట 4 కోట్ల తెలంగాణ ప్రజలున్నారు. మీ వెంట కేసీఆర్ అనే గరీబ్ గారు ఉన్నారు. తెలంగాణ తెచ్చుకుందాం, భయపడే అక్కడ లేదని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఒకటే మాట, మనలో మనం గతంలో చాలా ఉండేటి సందేహం. నేను 2001లో రాసిన దేశ స్వతంత్ర పోరాటాన్ని మనం స్ఫూర్తిగా తీసుకుందాం. దేశ స్వతంత్ర పోరాటంలో 200 ఏళ్ళు కొట్టాడిన ఒక తరం చచ్చిపోతే ఇంకో తరం అందిపుచ్చుకొని కొట్టాలి. రాజీ లేని పోరాటం చేసింది కాబట్టి భారతదేశంలో ఒక స్వతంత్ర దేశంగా ఉంది. 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఆనాడు దేశంతా ప్రజలందరూ అనుకున్నారు ఈ సిపాయిల తిరుగుబాటుతో మా పీడ పోతుంది, ఇక స్వతంత్రం వచ్చేసరికి గడ్డపడతామని అనుకున్నారు. కానీ సిపాయిల తిరుగుబాటుతో రాలే. కానీ ఉద్యమాన్ని ఆనాడు పోరాటం ఆపలే. అది ఫెయిల్ అయినా దాని తర్వాత 1947 అంటే ఇంకో 90 సంవత్సరాలు పట్టినా అంత దూరంలో కొట్టాడి చివరికి స్వతంత్రం సాధించింది తప్ప రాజీ పడలే. అట్లనే తెలంగాణ ఉద్యమం కూడా ఇది మనకు మరో స్వతంత్ర పోరాటం. అందుకే నేను 2001లో నేను స్వయంగా రాసిన ఈ పాట, సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని, సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం, రాజీ లేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది. ఇప్పుడు కూడా తెలంగాణ ముందున్న ప్రత్యామ్నాయం రాజీ లేని పోరాటమే, మడమ తిప్పని పోరాటమే, పట్టు విడవనటువంటి పిడికి దిగే ఎత్తిన జెండా దించని పోరాట పటిమనే తెలంగాణ శ్రీరామ రక్ష. మనందరం కూడా ఐక్యంగా ఉండాలి. అందరం ఐక్యమైన ఈ ఐక్యతను కాపాడుకోవాలి. ఐక్యత ఎల్లవేళలా ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఉంటున్నాం, కొన్ని సందర్భాల్లో మనం ఉంటే. ఎందుకంటే ఇలా ఎమ్మెల్యేలను గెలిపించాం, రాజీనామా చేయండి దండం పెడదామని బడ్జెట్ వారు చేస్తలే. అదే నికాలస్ ఎమ్మెల్యే ఉంటే ఈ పాటి కాకపో తెలంగాణ. అందుకే మీకు మనం చేస్తా ఉన్నా, సందర్భం ఏదైనా యూనిటీ ఉండాలి. మనం ఉద్యమ సందర్భం గట్టిగా ఒక దిక్కు ఉండాలి, పోరాట సందర్భం గట్టిగా ఒక పట్టు మీద ఉండాలి, రాజకీయ సందర్భం ఖచ్చితంగా గట్టిగా ఒక దిక్కే ఉండాలి. తెలంగాణకే రకమైనటువంటి స్ఫూర్తి మనల్ని కాపాడుతుంది. ఎందుకంటే గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పెడితే పాలు రావు. గడ్డి వేసేటప్పుడు గాడికి ఎత్తనమా ఆవుకి ఎత్తనమా ఆలోచించేయాలి. వేసినప్పుడు గాడిదలకే వేసినాం, గడ్డి రాజీనామా చేయాలంటే ఎత్తలేదు, అంతే కదా. అందువల్ల సందర్భం ఏదైనా ఒక్కటి కొనడమే తెలంగాణ శ్రీరామ రక్ష, ఉద్యమానికి శ్రీరామ రక్ష. అంతిమ లక్ష్యాన్ని సాధించుకుంటాం, కలలు అంటున్న తెలంగాణ నిర్మాణం చేసుకుంటామని మనవి చేస్తూ, మీరు రేపటి నుంచి ప్రకటించినటువంటి కార్యాచరణ ప్రణాళిక చాలా బ్రహ్మాండంగా ఉంది. తప్పకుండా రఘు గారు వారి నాయకత్వం ఖచ్చితంగా సంపూర్ణ విజయం సాధించాలని నేను ఎందుకు దీక్ష ప్రకటిస్తాను, నాకు మనసు కావాలి. ఎందుకంటే చెప్పి 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 తల్లేను, చివరికి ఆ దీక్షతోనే కనీసం మళ్ళా ధైర్యం ఏమో మా పీడ వదులుతుందేమో తెలంగాణ ఉద్దేశంతో మీ అందరితో అంటే జేఏసీతో అందరితో మాట్లాడి ఒక నిర్ణయం రావాలని నేను అనుకున్నాను. మీరు వద్దని చెప్పి కోరిండ్రు, కానీ ఆలోచించుదాం, సమయ సందర్భం చూద్దాం. దిగకపోతే ధైర్యం దిగకపోతే దానికి కూడా సిద్ధపడదామని మనవి చేస్తూ మీ అందరూ కూడా విజయం సాధించాలని కోరుకుంటూ, తెలంగాణ సాధించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.